దేవుని పరిశుద్ధ నామానికి సంపూర్ణ మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియులందరికీ నా ప్రేమ వందనాలు. దేవుని మహాకృపను బట్టి ఎంతో ప్రార్థనాపూర్వకంగా వాక్యాధారాలతో చేస్తున్న ఈ వీడియోస్ని మీరు ఎంతగానో ఆదరిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. ప్రియ దేవుని ప్రజలారా, మరి దయచేసి ఈ వీడియోలను మీరు ఈ ప్రసంగాల్ని, ఈ ఉపదేశాల్ని ఆఖరి వరకు వినండి. ఆఖరి వరకు వింటే మీకు సబ్జెక్టు పూర్తిగా అర్థమవుద్ది. అలాగే పిల్లలారా, మరి అనేకులకి ఈ ఛానల్ని పరిచయం చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఈ మెసేజ్కి ఒక లైక్ చేయండి. మీరు చూపుతున్న ప్రేమను ప్రభు మరుచుటకు అన్యాయస్తుడు కాదు, నిశ్చయంగా తగిన బహుమానం, ఆశీర్వాదం ప్రభు మీకు అనుగ్రహించునుగాక. అందరికీ వందనాలు. ఈరోజున ఒక ప్రాముఖ్యమైన ప్రశ్న మనం తీసుకుందామండి. మరొక దైవజనులు నన్ను ఒక ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్న ఏంటో మొదట మీకు వినిపిస్తాను. ఆ తదుపరి మనం కొన్ని ప్రముఖ సత్యాలు లేఖనాధారాలు మనం చూద్దాం. అయ్యగారు విజయబాబు గారు వందనాలు. అయ్యా, మీరు చేస్తున్న వీడియోలు మేము చూస్తూ ఉన్నాం. ఆధ్యాత్మికంగా అనేకమైన విషయాలు మేము తెలుసుకుంటా ఉన్నాం. అయితే మాదొక ప్రశ్న. ఈ యొక్క క్రిస్మస్ దినాలు ఎక్కువగా ఎక్కడ చూసినా మందిరాల దగ్గర ప్రాముఖ్యంగా పశువుల పాక, ఆ పాకలో యేసయ్య బొమ్మ పెట్టి ప్రజలు మొక్కుతూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు, ₹1,000 ఖర్చు చేస్తూ ఉన్నారు. నిజ క్రైస్తవులు ఆ బొమ్మను లేక ఆ పశువుల పాకను తయారు చేసి పెట్టొచ్చా, పూజించొచ్చా? సమాజానికి మీరు ఇచ్చే సందేహం. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మరి సేవకులు ఒక మంచి ప్రశ్న వేశారు. ఈ కడవరి దినాల్లో, ఈ క్రిస్మస్ సంబరాల్లో పశువుల పాకలు తయారు చేసి చర్చెస్ ముందు కానీ, గృహాల ముందు కానీ పశువుల పాకల్లా తయారు చేసి వాటిల్లో తొట్టులు పెట్టి ఆ పశువుల పాకలో యేసయ్య ఫోటోలు లేకపోతే బాలయేసు ఫోటోలు ఇవన్నీ పెట్టి చాలా విపరీతంగా పూజిస్తున్నారు. అది వాక్యానుసారమా అని దైవజనులు ఓ ప్రశ్న వేశారు. ఇంకా మరొక ప్రశ్న కూడా నేను రేజ్ చేయాలని సందర్భంలో మరి ప్రభు ఆత్మతో ప్రేరేపించబడుతున్నాను. కొన్ని మందిరాల్లో మనం చూడగలిగితే ఆ మందిరాల్లో దర్బారు కుర్చీలు ఉంటాయండి. దర్బారు కుర్చీలు అంటే స్టేజీ మీద, చర్చిలో స్టేజీ మీద దర్బారు కుర్చీలు ఉంటాయి. ఆ కుర్చీల్ని వీరు గొడ్డు పెట్టి తుడిచేస్తారు, కానీ ఆ దర్బార్ కుర్చీలో ఎప్పుడు వీళ్ళెవ్వరూ కూర్చోవరు, ఎవరిని కూర్చోనివ్వరు. ఎందుకు కారణం ఏంటంటే వాళ్ళు అంటారు, యేసయ్య వచ్చి ఆ దర్బారు కుర్చీలో కూర్చుంటాడు. కొన్ని చర్చెస్లో అయితే 3 కుర్చీలు వేస్తారు. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు ముగ్గురు వచ్చి ఆ దర్బారు కుర్చీలో కూర్చుంటారని. మరికొందరైతే 7 కుర్చీలు వేస్తారు స్టేజీ మీద. ఎందుకంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడితో పాటుగా మరి భక్తులు ఎవరైతే చనిపోయి విశ్రాంతిలోనికి వెళ్ళారో, నిద్రించి విశ్రాంతిలోకి వెళ్ళారో వారు కూడా వచ్చి ఆ చర్చిలో కూర్చుంటారని. కొన్ని చర్చెస్లో 12 దర్బారు కుర్చీలు వేస్తారు. ఎట్లాగో మరి రకరకాలుగా మనం చూస్తూ ఉంటాం. పిల్లరా, చాలా ప్రాముఖ్యంగా మనం ఆలకించాలి. ప్రభు ఎక్కడ నివసిస్తాడు? మనం చేసిన పశువుల తొట్టిలో నివసిస్తాడా? ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టెను. ఎప్పుడు? ఆయన జన్మించినప్పుడు, శరీరధారిగా ఈ లోకానికి యేసయ్య వచ్చినప్పుడు ఆయన, లూకాసు సువార్త మనం చూస్తాం 2వ అధ్యాయము 7వ వచనంలో, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అనే వాక్యాన్ని మనం చూస్తామండి. ఆ పశువుల తొట్టిలో పరుండబెట్టారు. పశువుల యొక్క పాకలో లేక ఆ తొట్టిలో పరుండబెట్టారు. దానికి ఆత్మీయ అర్థం ఏంటి తెలుసునండి? యేసు ప్రభువుని ఆ రోజున చాలామంది చేర్చుకోలేదు. ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో నిర్మించబడిన మానవుడు యేసయ్యని చేర్చుకోలేదు. నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుటకు స్థలమైనా లేదు. యేసయ్య ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నాడు? చాలా వాక్యాధారాలతో కొన్ని ప్రాముఖ్య సత్యాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చర్చిలో వేసే దర్బారు చైర్లో ప్రభు నివాసం ఉంటారా? లేకపోతే చాలామంది ఈ రోజున పెద్ద పెద్ద మందిరాలకు అడుగుతున్నారు, ఆ పెద్ద పెద్ద మందిరాల్లో ప్రభు నివాసం ఉంటారా?
కొన్ని ప్రశ్నలకు కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు మనం వాక్యాధారాలతో చూద్దామండి. మరి కొద్దిగా లెంత్ వీడియో అయినా మీరు కొద్దిగా ఓపు పట్టి చూడండి. తప్పక ప్రభు మన మనోనేత్రాలు వెలిగించునుగాక, మనల్ని సర్వసత్యంలోనికి నడిపించునుగాక. ఒకరోజు నేను రాజమండ్రిలో మరి ఒక మీటింగ్కి నేను ఊరు వెళ్ళాలి. ఆ ఊరు వెళ్ళటి నిమిత్తమే నేను బస్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఒక సెంటర్లో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఆ సెంటర్లో ఒక చాలా పెద్ద చర్చ్ ఉందండి. ఆ చర్చ్ ముందుకి ఒక ఆయన సైకిల్ వేసుకుని వచ్చి సైకిల్ దిగి సైకిల్కి స్టాండ్ వేసి ఆ చర్చి బయట నిలబడి కళ్ళు మూసుకుని ఇలా కాసేపు ప్రేయర్ చేసుకుని ఇలా ముద్దు పెట్టుకుని ఇలా అనుకుని అతడు చాలా భక్తిగా ఆ చర్చి బయట ఆయన ప్రార్థన చేశాడు, ముద్దు పెట్టుకున్నాడు. నేను ఇంకా బస్సు రావడం లేదు, నేను ఎక్కవలసిన బొక్కు, నేను వెళ్ళవలసిన ప్రయాణం చేయవలసిన బస్సు రావడం లేదు, నేను చూస్తూ ఉన్నాను. అబ్బా, ఈ వ్యక్తికి ఎంతో భక్తి కదా. చాలామంది చూస్తున్నప్పటికీ కూడా ఇతడు చర్చి ముందు అలాగూ సైకిల్ దిగి ప్రార్థన చేసుకున్నాడు అని ఆ వ్యక్తిని నేను పరిశీలిస్తున్నాను. వెంటనే ప్రార్థన అయిపోయాక ముద్దులు పెట్టుకున్నాడు, సైకిల్ స్టాండ్ తీశాడు. ఆ ప్రక్కనే ఒక పాన్ షాప్ ఉంది. ఆ పాన్ షాప్ దగ్గరికి వెళ్ళాడు, సైకిల్ వేశాడు, ఒక సిగరెట్ తీసుకున్నాడు, సిగరెట్ కాలుస్తూ కాసేపు అక్కడ గడిపి మరలా సైకిల్ తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఆ వ్యక్తి ఏమనుకున్నాడంటే, చర్చిలో యేసుప్రభు ఉన్నాడు, చర్చిలో యేసుప్రభుకి నేను దండం పెట్టుకున్నాను, కానీ ప్రభు ఎక్కడ ఉండాలని ఆశపడుతున్నాడు? నేను ఆత్మ గనుక నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని ప్రభు అన్నారు. హస్తకృత్యములు కలిగిన ఆలయములలో ఆయన నివసింపడు. అసలు నీ హృదయములోనే ప్రభు నివసించాలని ఆశపడుతున్నాడు. పశువుల తొట్లోనో పశువుల పాకలోనో నివసించాలని కాదు. నువ్వు వేసే పెద్ద పెద్ద దర్బారు చైర్స్ మీద కుర్చీల మీద కూర్చుంటారని కాదు. నేను కొన్ని మాటలు చెప్తానండి. మరి మీరు అడగచ్చయ్యా, మరి చర్చిలు ఎందుకు కడుతున్నారంటే, ఒకటి, చర్చిలు ఎందుకు కడుతున్నారంటే, మందిరాలు ఎందుకు కడుతున్నారంటే, మందిరాల్లో ప్రజలందరూ కూడుకొని దేవుణ్ణి ఆరాధిస్తారని. మందిరములో ప్రభు ఉంటాడని కాదు, ప్రజలందరూ సమాజముగా కూడుకుని ప్రభువుని ఆరాధించడానికి చర్చెస్ మందిరాలు కడతారు. రెండవది, మనం చూస్తాం దినవృత్తాంతముల 2వ గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే ధూపము వేయడానికే దేవుని మందిరాన్ని కట్టాడంట సొలొమోను, ధూపం వేయడానికే. కాబట్టి మనం చూస్తాం మార్కు సువార్త 11వ అధ్యాయం 17వ వచనంలో యేసయ్య అంటారు, నా మందిరము సమస్త అన్యజనులకు ప్రార్థనా మందిరముగా ఉండును, లేక ప్రార్థనా మందిరం అనబడును అన్నారు ఆయన. అంటే చర్చి ఎందుకు కడతారంటే సమాజంగా కూడుకోవడానికి. చర్చి ఎందుకు కడతారంటే ధూపం వేయడానికి. చర్చి ఎందుకు కడతారంటే ప్రార్థనలు చేసుకోవడానికి. ఆ మందిరంలో ప్రశాంతంగా దేవునితో మాట్లాడుకోవడానికి, ప్రార్థనలు చేసుకోవడానికి మందిరాలు కడతారు. ఈరోజు ఎంత దారుణం అంటే, పశువుల తొట్టులు కట్టేసి, పశువుల పాకలు పెట్టేసి, వాటిలో యేసుప్రభు బొమ్మలు పెట్టేసి తెగ మొక్కేస్తున్నారండి. ఇది విగ్రహారాధన అవదా? అలాగే చర్చిలో పెద్ద పెద్ద దర్బారు చైర్స్ వేసి ఆ దర్బారు చైర్స్లో ఆ ప్రభు వచ్చి కూర్చున్నాడు అన్నట్టుగా ఒక మూఢ నమ్మకపు భక్తిలో ప్రజల్ని నడిపిస్తున్నారు చాలామంది. ప్రజలారా, ప్రభు నిశ్చయముగా మన మనోనేత్రాలు వెలిగించునుగాక. సత్యాన్ని గ్రహిద్దామా? ప్రభు ఎక్కడ నివాసం ఉంటారు? అసలు ఇప్పుడు న్యాయంగా చెప్పాలంటే యేసుప్రభు ఎక్కడ ఉన్నారు? తండ్రి కుడి పార్శ్వమందు సింహాసనం పైన ఆసీనుడై నీ కొరకు నా కొరకు అయినా విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన నేడో రేపో మన మధ్యలోనికి రావడానికి సిద్ధముగా ఉన్నాడు. అలాగే సదాకాలము నేను మీతో కూడా ఉంటానని యేసయ్య చెప్పిన మాటను బట్టి మన మధ్యలో మనతో ఆత్మస్వరూపునిగా ఉండడానికి ప్రభు ఇష్టపడుతుంది. ఆత్మస్వరూపుడిగా ప్రభు ఉండడానికి ఇష్టపడుతుంటే, ప్రభా నువ్వు నా హృదయంలో వద్దయ్యా, నువ్వు నా దగ్గర ఉండొద్దయ్యా, ఆ పశువుల పాకులను ఉండయ్యా, ఆ దర్బారు చైర్లను ఉండయ్యా అని చాలామంది రకరకాల ఆచార సాంప్రదాయంతో కూడిన భక్తి చేస్తున్నారు. ప్రియరా, దేవుని వాక్యాల్లో స్పష్టంగా కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఆత్మస్వరూపుడిగా ప్రభు ఎక్కడ ఉన్నారు? ఒక చర్చిలో వేసిన దర్బార్ చైర్స్లో ఉన్నారా, లేక పశువుల పాకలో ఉన్నారా? ఇప్పుడు ఆయన పరలోకములో మహిమలో ఉన్నాడు. ఆయన అలాగే 2-3 కూడిన వారి మధ్యలో ఆత్మస్వరూపునిగా ఉన్నాడు. సదాకాలము నేను మీతో కూడా ఉన్నానని మనతో ఉండడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. దానికి సంబంధించిన వాక్యాధారాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూద్దాం.
మొట్టమొదటి మాట యోహాను సువార్త 14వ అధ్యాయం 17వ వచనం మనం చూస్తే, నేను మీతో ఉంటాను, మీలో కూడా ఉంటాను అని యేసయ్య చెప్పారు. ఆత్మస్వరూపినిగా యేసయ్య నేను మీతో ఉంటాను, మీలో ఉంటాను. మీరు చర్చిలో పెద్ద దర్బారు చేయడం కాదు, మీరు పశువుల తొట్టో పశువుల పాకో కట్టడం కాదు. మీ హృదయంలో నాకు స్థానం ఇవ్వండి, మీ హృదయంలో నాకు చోటు ఇవ్వండి. మానవుని హృదయములో నక్కంటే మోసానికి స్థలం ఉందంట. ఆకాశ పక్షులు అంటే దురాత్మలకి మానవుని హృదయంలో స్థలం ఉంది, కానీ యేసుక్రీస్తు వారికి మానవుని హృదయంలో స్థలం లేదు. మానవుని హృదయం అంతా కూడా పాపానికి, అపవిత్రతకే మరి చోటిచ్చినట్లుగా కొంతమందిని మనం చూస్తున్నాం ప్రియులారా. యేసయ్య అన్నారు, నేను మీతో కూడా ఉంటాను, మీలో కూడా ఉంటాను. లోకము ఎరగదు, లోకము చూడదు. అంటే లోకంలో ఉన్నవారు అంతరంగములో నివసించే ఆ ప్రభు ఆత్మను లేక ప్రభువుని గ్రహించలేరు, గుర్తించలేరు. లోకపరంగానే సాదృశ్యమైన వాటిగానే వాళ్ళు చూసుకుంటూ ఏం చేస్తుంటారంటే పశువుల తొట్లు కడతా ఉంటారు, చర్చెస్లో స్టేజీల మీద దర్బారు చేసేస్తూ ఉంటారు. ఒకటి యేసయ్య అన్నారు, నేను మీతో కూడా ఉంటాను, మీలో కూడా ఉంటాను. ఆత్మస్వరూపినిగా యేసయ్య మనతో ఉన్నాడు, మనలో నివసిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. అలాగే రెండవదిగా పిల్లలు మనం చూస్తాం, రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం మనం చదివితే, రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనం మనం చదివితే, ఆత్మ మనలో నివసిస్తే, ప్రభువు మనలో నివసిస్తే మనము ఆత్మ స్వభావము కలిగిన వారమే కానీ శరీర స్వభావం కలిగిన వారము కాము. అంటే ప్రభువు నీలో నివాసం ఉంటే, ప్రభువు నీలో నివాసం ఉండడానికి ఇష్టపడితే, ఇక నువ్వు ఈ శరీర సంబంధమైన కార్యకలాపాలు చేస్తూ ప్రతి సంవత్సరం పశువులు పాకలు కట్టి ప్రతి ఆదివారం చర్చిలో దర్బారు చేసి మా హృదయం అనే సింహాసనాన్ని మనము ప్రభు కోసం సిద్ధపరచాలి. స్తోత్రం కలుగునుగాక. ఇంకా శరీర సంబంధంగానే, ఎందుకంటే ప్రభు నీలోనికి రాలేదు కాబట్టి, ప్రభు ఆత్మ మీలో నివసించలేదు కనుక మీరు ఇంకా శరీర సంబంధులుగానే బ్రతుకుతున్నారు. కానీ ప్రభు ఆత్మ మనలో నివసిస్తే మనము ఆత్మ సంబంధులుగా, ఆత్మ స్వభావం కలిగిన వారిగా మార్చబడతామని వాక్యాలు తెలియపరుస్తున్నాయి. మూడవదిగా ప్రియులారా మనం చూస్తాం, రోమాపత్రిక 8వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, రోమాపత్రిక 8వ అధ్యాయము 11వ వచనం మనం చూస్తే, మృతులలో నుంచి యేసుని లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల చావునకు లోనైనటువంటి ఈ శరీరమును కూడా తన ఆత్మ ద్వారా ప్రభువు జీవింప చేస్తాడని స్పష్టంగా అక్కడ తెలియపరిచారండి. అంటే ప్రభువు ఎక్కడ నివాసం ఉండాలి? మనలో ఉండాలి. ఆత్మస్వరూపునిగా మనలోనికి దిగి రావాలి యేసయ్య. మన హృదయం అనే సింహాసనం ఆ విధంగా మనం సిద్ధపరచుకోవాలి. హృదయంలో చెత్త చెదారం, కోపాలు, ఆవేశాలు, పంతాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, భయంకర పరిస్థితులతో నీ హృదయం నిండిపోతే యేసయ్య నీ హృదయంలోనికి ఎలా వస్తాడు? ప్రభు ఆత్ముడు, పరిశుద్ధాత్ముడు నీ హృదయంలోకి ఎలాగ వస్తాడండి? ఆలోచించండి ప్రియులారా. మూడవది, యేసుని లేపిన వాని ఆత్మ మనలో ఉంటే చావునకు లోనైన ఈ శరీరము కూడా తన ఆత్మ ద్వారా ప్రభువు జీవింప చేస్తాడని స్పష్టంగా తెలియపరిచారు. అలాగే ప్రియులారా, నాలుగవదిగా మనం చూస్తాం, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం మనం చూస్తే, మీరే దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా? ఇంకా హస్తకృత్యములు కలిగిన వాటి వైపుకు ఎందుకు చూస్తున్నారు? ఎందుకు నామకార్థ జీవితాన్ని మీరు జీవిస్తున్నారు? ఎందుకు ఆచార సంబంధమైన భక్తి ముసుగులో కొనసాగుతారు మీరు? ఇంకా ఎంతకాలం? మీరే దేవుని ఆలయం,
తమ్ముడు, చెల్లెమ్మ, నీవే దేవుని ఆలయం. నిన్ను నువ్వు పాడు చేసుకోవద్దు. నిన్ను నువ్వు పాడు చేసుకుంటే, నీ ఊహల్ని పాడు చేసుకుంటే, నీ తలంపుల్ని పాడు చేసుకుంటే, నీ శరీరాన్ని, ప్రాణమును, ఆత్మను పాడు చేసుకుంటే దేవుని ఆలయమునే పాడు చేసినట్టు లెక్కని స్పష్టంగా వచనాల్లో ప్రభు మాట్లాడుతున్నారు. ఐదవదిగా మనం చూస్తాం ప్రియులారా, పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16 నుంచి 18 వచనాలు మనం చదివితే, పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16 నుండి 18 వచనాలు మనం చదివితే, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము కాబట్టి ప్రభువు మనలో నివసించి సంచరిస్తాడు. నువ్వు చర్చిలో వేసే దర్బారు చైర్లో కాదు ప్రభు సంచరించేది, మనలోనే ఆయన నివసించి సంచరించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు ప్రియులారా. కనుక వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి, ఆచార సాంప్రదాయమైన భక్తిని విడిచిపెట్టండి, పితరులు నేర్పిన భక్తిని విడిచిపెట్టండి, వాక్యములను పరిశీలించండి. ప్రభు ఇచ్చిన అపోస్తుల బోధ, క్రీస్తు బోధలోనికి ప్రతి వారు రండి. జీవము గల దేవుని ఆలయములమై మనం ఉన్నామని దేవుని లేఖనం తెలియపరుస్తుందంటే మనలో ప్రభువు ఉండడానికి ఇష్టపడుతున్నాడండి. ఈరోజునయ్యా, నువ్వు నాలో ఉండే అంత అర్హత నాకు లేదయ్యా అనేసి చాలామంది ఈ పశువుల తొట్లోనే ఉండయ్యా, ఈ పశువుల పాకలోనే ఉండి, పశువుల పాకలు కట్టి యేసుప్రభు బొమ్మలు పెట్టి పూజల, లైటింగ్స్, ఆరాధనలా. ఏంటండి అది? భయంకర విగ్రహారాధనలాగా. మన ప్రభు ఆత్మస్వరూపి, మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మన పక్షంగా ఉన్న ప్రభు. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే మనం రక్షణ పొందుతామో, బాప్తిసం పొందుతామో మనతో ఉంటాడు. ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మతో నింపబడతామో మనలో ఉంటాడు. రక్షణ పొందగానే మనతో ఉంటారు, పరిశుద్ధాత్మతో నింపబడగానే మనల్లో ఉంటారు ఆయన ఆత్మస్వరూపినిగా. కాబట్టి సదాకాలము నేను మీతో కూడా ఉందునని యేసయ్య మాట్లాడుతున్నారు. ఇంకా 6వదిగా మనం చూస్తే ప్రియులారా, ఎఫెసు పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు. ఎఫెసు పత్రిక 3వ అధ్యాయము 15 నుంచి 18 వచనాలు మనం చూడగలిగితే, విశ్వాసము ద్వారా క్రీస్తు మన హృదయములలో నివసించుచున్నాడు. స్తోత్రం కలుగునుగాక. అంటే యేసుక్రీస్తు నా హృదయములలో నివసించుచున్నాడు అనే విశ్వాసము నీలో పూర్ణముగా కలగాలి. క్రిస్మస్కి పందిర్లు కట్టి, పాకలు పెట్టి, పశువులు పాకలు కట్టి, తొట్లు పెట్టి దాంట్లో ఉన్నాడు ప్రభు. ఇంకా దాంట్లో చూస్తున్నావా? ఆత్మస్వరూపినిగా మనలో, మనతో, మన పక్షంగా ఉన్నాడు. తండ్రి కుడి పార్శ్వమునందు ఆసీనుడై నీ కొరకు, నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నేడో రేపో యేసయ్య రాబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక విశ్వాసము ద్వారా క్రీస్తు మన హృదయాల్లో నివసించుచున్నాడని పౌలు స్పష్టంగా సంఘానికి తెలియపరుస్తున్నాడు. ఇకపోతే ప్రియులారా, 7వదిగా ఆఖరిగా పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం మనం చదివితే, పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివితే, మనలో నివసించే పరిశుద్ధాత్మ ద్వారా ఆ మంచి పదార్థములను మనము కాపాడుకోవాలి. అంటే మనలో నివసిస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు పొందుకున్న అభిషేకం, నీలో నివసించున్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. ప్రభు ద్వారా నువ్వు పొందుకున్న వాటిని కాపాడుకో. నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకో, నీ పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకో, నీ సాక్షి జీవితాన్ని కాపాడుకో, నీ యథార్థ జీవితాన్ని కాపాడుకో. ఎవరిని మృంగిదోమని గర్జించే సింహముగా ఏర్పాటు చేయబడిన వారిని పడివేయడానికి సాతానుగాడు తిరుగుతూ ఉన్న ఈ కడవరి దినాల్లో పరిశుద్ధాత్ముడు మనలో నివసించున్నాడు కనుక పరిశుద్ధాత్ముని ద్వారా మనల్ని మనమే కాపాడుకోవాలి. ప్రియులారా, దయచేసి అర్థం చేసుకోండి. ఇంకా నామకార్థమైన భక్తిలో సాగకండి. ఇంకా లోక సంబంధమైన, ఆచార సంబంధమైన భక్తిలో సాగిపోకండి. ప్రభు నీలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు, నీతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. నీ పక్షముగా శత్రువుతో పోరాడడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. స్తోత్రం కలుగునుగాక. ఇంకా పశువులు పాకలు పెట్టుకుని, పశువుల దొడ్లు పెట్టుకుని, ఏమండి, ఇంకా చర్చిలో దర్బార్ కుర్చీలేసి ప్రభు దాంట్లో నివాసం ఉంటాడు కాదు. నీ హృదయంలో, మనలో, మనతో, మన పక్షం ఉండడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. కనుక ఈ సత్యాలు గ్రహించండి.
దుర్బోధనల్ని ఖండించండి, అబద్ధ బోధనల్ని ఎదిరించండి. ప్రభు కృప మన కుటుంబాలకి తోడేవిడి నడిపించునుగాక. అందరికీ వందనాలు.